హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా వచ్చేసి రెసిపీ గోంగూర రొయ్యల నిల్వ పచ్చడి చేస్తున్నానండి. చూడండి, ఇదిగో స్టవ్ ముట్టించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసాను. గోంగూర తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి కడిగి ఎండబెట్టుకొని 4 కట్టలు గోంగూర అయితే ఎండబెట్టుకొని సన్నగా తరిగానమాట. గోంగూరను కూడా సన్న ముక్కలుగా ఆకు సన్నగా తరిగాను. చూడండి, అయితే శుభ్రంగా ఆరబెట్టుకోవాలన్నమాట. తడి లేకుండా గోంగూరని తీసుకొని ముందుగా ఆరబెట్టుకొని మనం నూనెలో వేయించుకోవాలి. చూడండి, నిల్వ పచ్చడి కదా, అందుకే తడి లేకుండా ఆరబెట్టుకొని మనం నూనెలో వేయించుకోవాలి. ఈ గోంగూర అయితే 1/2 కిలో ఉంటుందండి. మీకు కొలతగా చెప్పాలంటే 1/2 కిలో గోంగూర ఉంది ఇది. అలాగే ఇదిగోండి రొయ్యలు, 1 కిలో రొయ్యలు ఉంటాయి. ఉప్పు పసుపు వేసుకొని ఆవగీలు పెట్టుకొని తీసుకున్నప్పుడు వెయిట్ ఎక్కువ ఉంది, తీసుకొని అంతా ఆవగీలు అంతా పెట్టాక కేజీ అయితే వచ్చినాయండి. చూడండి, ఆవగీలు పెట్టుకోవాలి, ఉప్పు పసుపు వేసుకొని ఆ వాటర్ అంతా పోయేదాకా చేయాలి. దాంట్లో సరిపడా ఉప్పు, కారం ప్లెయిన్ కారం అంటే గొడ్డు కారం, కప్పు కారం, ఉప్పు, అలాగే మసాలా. ఈ మసాలా ఏమేమిటి అంటే ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, చెక్క, లవంగా వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పెట్టాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకోవాలి. ఫ్రెష్గా పట్టుకోవాలి కాబట్టి ఇప్పుడే పెట్టాను మిక్సీ. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. చూద్దాం ఎలా చేస్తానో చూడండి. ఆకుకూర అయితే గోంగూర అయితే ఫ్రై అవుతుంది. చూడండి ఎలా ఫ్రై అవుతుందో. చిన్న స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటి మాడిపోయిద్ది. మాడిపోతే మాత్రం స్మెల్ బాగోదు. మాడకుండా మనం చిన్నగా చూసుకుంటూ కలుపుకోవాలి. గోంగూర రొయ్యల నిల్వ పచ్చడి చూడండి, గోంగూర కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దగ్గరకు అయ్యాక చింతపండు చెప్పాను కదండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. మనం పులుపు సరిపోయిద్దో లేదా అని కొంచెం వేసుకుంటే చాలు. ఆల్రెడీ ఇప్పుడు ఇది చింతపండు వేసుకోపోయిన అవసరం లేదు, కానీ వేసుకోవాలి, టేస్ట్ పెరిగిద్ది అన్నమాట. ఇదైతే వేగిద్దండి ఆయిల్లో. మనం ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాం. ఇప్పుడు రొయ్యల్ని నూనెలో వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఆయిల్ పోసుకోవాలి. అరకిలో పైనే పట్టిద్ది, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆయిల్ బాగానే పట్టిద్దండి. ఈ ఆయిల్లో మనం రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది బాగా. ఇప్పుడు మనం ఈ రొయ్యలను ఫ్రై చేసుకుందాం. చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, లేదంటే ఆయిల్ పైన పడిద్ది. కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు, లేకపోతే ముక్క అనేది గట్టిపడిద్ది.
ఫ్రై చేసుకుందాం. గోంగూర ఉడికిందో లేదో చూద్దాం. చూడండి ఒలిసి కట్ చేసి ముక్కలు అన్నీ చేసేసరికి చాలా ఉన్నట్టు అనిపించింది గోంగూర. ఆయిల్లో మగ్గిపోయాక చూడండి ఎంత అయిపోయిందో. సన్నగా తరుక్కోవాలండి గోంగూర, ఆకులుగా ఉంటుంది లేకపోతే. ఇందులో మనం చింతపండు రసం వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం గోంగూర. బాగుంటుందండి, ఎన్ని రోజులైనా నిల్వ ఉండిద్ది, 6 నెలల దాకా ఉండిద్ది నిల్వ పచ్చడి. రొయ్యలు గోంగూర నిల్వ పచ్చడి అండి. చూడండి, ఇందాక చింతపండు గుజ్జు పోసుకోవాలన్నమాట. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోయిద్ది. ఈ గుజ్జు అంతా ఇనికేదాకా ఉడకనివ్వాలి మనం ఈ గోంగూరని. చూడండి, మనం ఏ కర్రీ లేనప్పుడు కూడా ఈ గోంగూర రొయ్యలు పచ్చడి వేసుకొని తిన్నా సరిపోయిద్ది, బాగుంటుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడితో 2 ముద్దలు ఎగస్ట్రా తినాలనిపించిద్దండి, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, అయితే కలుపుకుంటానే ఉండాలి, అడుగు అంటిపోయింది లేకపోతే. ఆయిల్లోనే వేయించుకోవాలి, నీళ్ళు అన్నమాట తగలకూడదు. కొంచెం నీళ్ళు తగిలితే పచ్చడి పాడయ్యిద్ది. నీళ్ళు తగలకుండా చూసుకుంటూ ఉండాలి. చింతపండు కూడా నేను వేడి నీళ్ళల్లోనే నానబెట్టి ఆ గుజ్జుని వేసానండి గోంగూరలో. చూద్దాం, ఒక పక్క రొయ్యలు ఫ్రై అయినాయో లేదో చూద్దాం. చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఇంక ఇందులోనే మనం ఈ పచ్చడి అనేది కలుపుకోవాలి. చూడండి, జరుగుతుంది కొంచెం. చాలా నిదానంగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే స్లిప్ అయ్యిద్దండి, పైన పడే అవకాశాలు ఉంటాయి ఆయిల్ కూడా. చూడండి, పసుపు ఉప్పు సాగిచ్చి వేసాం కదా, అందుకే ఆయిల్ కూడా కొంచెం పైకి ఇట్లా అనిపిస్తుంది. ఫ్రై అయిపోతే ఇదంతా ఏముండదు. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, చింతపండు గుజ్జు పోసాను కదా, అసలు ఏది కలిసిపోయిందన్నమాట. చూడండి, మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఆయిల్లోనే ఉడకబెట్టుకోవాలి. చూడండి, నోరు ఊరించే రొయ్యలు గోంగూర పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉండిద్ది అనమాట. చూడండి ఎంత బాగుందో, ఉడికిపోయింది, దగ్గరకు అయిపోయింది. ఇందాక వేసేటప్పుడు దీని నిండా ఉంది ఆకు, ఉడికేసరికి చూడండి ఎంత అయిపోయిందో. కౌశిక్ 1 2 3 చేరాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వారం నుంచి అయితే మేము రెసిపీస్ ఏం పెట్టట్లేదు, ఇదిగో లైక్ చేయట్లేదు, అందుకని ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది మాకు. మీరు చూసి బాగా లైక్ చేస్తే మాకు సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు లైక్ చేయకపోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు అయితే ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం. చూడండి, ఫ్రై అవుతున్నాయి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, అదిగో అయిపోయిందని, ఫ్రై అయిపోయినాయి. ఇందులోనే మనం అన్నీ కలుపుకోవాలి, ఉప్పు కారం అన్నీ వేసి, మసాలా అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి.
ఈ ఆయిల్లోనే. ఈ ఆయిలే సరిపోయిద్ది మనకి. 1/2 kg ఆయిల్ అయితే పట్టిందండి మాకు. మీరు కూడా చూసి వేసుకోండి, ఎక్కువే పట్టొచ్చు. క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా పట్టుకోవాలి అల్లం పేస్టు. అల్లం చున్నులపాయ పేస్ట్ పెట్టుకోవాలండి, లేకపోతే బాగోదన్నమాట. అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అల్లం చున్నులపాయ పేస్ట్. చూడండి, దాన్ని మనం కలుపుకుందాం. ఈ ఆయిల్లోనే అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా, ఈ రొయ్యలకి పట్టేదాకా మనం వేయించుకుందాం. బాగుంటుందండి. అయితే మనం ఇదే స్టైల్లో చికెన్ పచ్చడి కూడా పట్టుకోవచ్చండి, గోంగూర వేసుకొని బాగుంటుంది. మటన్ పచ్చడి కూడా, మటన్ గోంగూర పచ్చడి, చికెన్ గోంగూర పచ్చడి ఇదే స్టైల్లో చేసుకోవచ్చు మనం. చూడండి, ఫ్రై అయిపోయినాయి. అల్లం పేస్ట్ వేసేసరికి చూడండి ఆయిల్ అంతా దిగిపోయింది. పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకుందాం. వేయించుకొని స్టవ్ ఆపుకొని కారం, ఉప్పు, మసాలా వేసుకుందాం. ఇది గోంగూర గంటి అండి, గోంగూర గంటితోనే కలిపేస్తున్నాను. చూడండి, చాలా బాగుంది. ఫ్రై అయ్యాక చూడండి ఎంత బాగున్నాయో. ఫ్రై అయ్యాక రొయ్యలు ఇంకా ఈ జీవితానికి ఏం కావాలండి, రుచిగా చేసుకొని తినటమే. ఈ జనరేషన్లో ఆరోగ్యమే మహాభాగ్యం. కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. చూడండి, గోంగూర కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపుకుందాం. చింతపండు గుజ్జు కూడా గోంగూరలో కలిసిపోయిందండి. చూడండి, స్టవ్ ఆపుకుందాం. అడుగంటకుండా కలుపుకోవాలన్నమాట. గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఫ్రై కూడా చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కూడా ఫ్రై అయిపోయింది. ఇది కూడా మనం స్టవ్ ఆపేసుకుందాం. ఆపేసుకొని కారం, ఉప్పు, మసాలా వేసుకొని కలుపుకొని అప్పుడు గోంగూర వేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో వేగాక రొయ్యలు. నాకు ఇప్పుడే నోరు ఊరుతుందండి. అంతా సిద్ధం చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. స్టవ్ ఆపేసుకుందామండి. చూడండి, ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా మసాలా, ఇప్పుడు మసాలా వేసుకుందాం. స్టవ్ ఆపేసుకోవాలండి. ఇందాక ఆపేసాను. కొంచెం ఇందాక వేసిన మసాలా వేసుకొని కలుపుకోవాలి. చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర, స్పూన్ మెంతులు, స్పూన్ ఆవాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాం. చూడండి, కారం, కప్పు కారం, చిన్న బౌల్ చూసుకొని వేసుకోండి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కారం. బాగుంటుందండి రొయ్యలు గోంగూర పచ్చడి. నాన్ వెజ్ తినేవాళ్ళు ఇలా పచ్చళ్ళు పట్టుకొని రోజు కూడా తినొచ్చు. మనం చికెన్ తెచ్చుకొని వండుకోవాలి, ఇంకేమన్నా తెచ్చుకొని వండుకోవాలని ఏం లేకుండా
ఇలాంటి పచ్చళ్ళు పట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా తినొచ్చు. సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ కూడా చిన్న బౌలు. చూడండి, చూసి వేసుకోండి సాల్ట్, లేకపోతే ఎక్కువైతే తినలేము. మళ్ళీ చాలకపోయినా కొంచెం కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేమండి. ఇప్పుడు మనం దీన్ని గోంగూరలోకి కలుపుదాం. అంతేనండి, చాలా సింపుల్ ఈ పచ్చడి పట్టడం. మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గోంగూరలోకి కలుపుదాం. అంతేనండి, ఇంకేం లేదు. బాగా మిక్స్ చేసుకొని దించేయడమే. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల గోంగూర నిల్వ పచ్చడి. మనం కలుపుకునే విధానం బట్టి ఉంటుంది. ఏదైనా బాగా కలిసిపోవాలి గోంగూర అనేది. కారం, ఉప్పు, మసాలా ఇవన్నీ కలిసిపోవాలి నీట్గా. చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఉంది. చూడండి, గోంగూర రొయ్యల నిల్వ పచ్చడి. ఉప్పు చూసుకోండి, చాలకపోతే మళ్ళీ వేసుకోండి. ఆయిల్ అయితే సరిపోయిందండి. ఇంకా ఆయిల్ వేసుకునే పని అవసరం లేదు. ఈ ఆయిలే సరిపోయింది. గోంగూరలో ఉడికించాం కదా ఆయిల్, అలాగే ఫ్రాన్స్లో కూడా వేసుకున్నాం. ఆయిలే సరిపోయింది. మొత్తం 1/2 kg ఆయిల్ అయితే సరిపోయిద్ది అన్నమాట. అయితే పల్లి నూనె వాడాలండి. ఏ పచ్చడికైనా పల్లి నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, గోంగూర నిల్వ పచ్చడి చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ ఈ పచ్చడి వేసుకొని తింటే కమ్మగా ఉండిద్ది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకంతే అన్నమాట. తక్కువ ప్రాసెసే, టైం కూడా ఏం ఎక్కువ పట్టదండి. చాలా ఈజీ రొయ్యల గోంగూర పచ్చడి. మీరు ఇలా ట్రై చేసుకొని చూడండి. టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చెప్తాను. ఇలా నిల్వ పచ్చళ్ళు పట్టుకొని మనం పెట్టుకుంటే డైలీ వేసుకొని కూడా తినొచ్చు రైస్లో. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల గోంగూర పచ్చడి రెడీ. కౌశిక్ 123 చీరాల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం టేస్ట్ చేస్తున్నాను. బాగుందండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా ఇదే స్టైల్లో చేసుకొని చూడండి. బాయ్ ఫ్రెండ్స్.